నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారానికి వెళ్తా బెయిల్ ఇవ్వండి. ఢిల్లీ కోర్టులో మనీష్ సిసోడియా పిటిషన్. కవిత సిబిఐ కస్టడీకి కోర్టు అనుమతి. 3 రోజుల కస్టడీ విధించిన కోర్టు. చంద్రబాబు నివాసంలో ముగిసిన కూటమి నేతల భేటీ. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చ. వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం. లోక్సభ అభ్యర్థి ఎంపికపై కసరత్తు. కేఆర్ఎంబీ కీలక నిర్ణయం. ఏపీ తెలంగాణకు నీటి కేటాయింపులు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ తమ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల వరకు కవితకు సిబిఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఆమెను ఈడీ 10 రోజుల పాటు విచారించగా సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరగా కోర్టు 3 రోజులు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా సిబిఐ తెలిపింది. విజయ్ నాయర్ తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని పేర్కొంది. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 ముడుపులు ఇచ్చినట్లుగా తేలిందన్నారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులరెడ్డి 25 కోట్లు అందజేశారని, ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారని పేర్కొంది. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా 2 సార్లు ఈడీ కస్టడీకి అనుమతించింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సిబిఐ కూడా విచారణకు కోర్టు అనుమతిచ్చింది. తాజాగా సిబిఐ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సిబిఐ కూడా 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజుల అనుమతి లభించింది.
రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న కూటమి నేతలు ప్రజాగళం పేరుతో ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ తో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. కొన్ని చోట్ల ఇప్పటికీ అసంతృప్త జ్వాలలు వెలువడుతున్న నేపథ్యంలో కూటమి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎలాగైనా ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్న కూటమి నేతలు ప్రజాగళం పేరుతో ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నివాసంలో కూటమి నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. కొన్ని చోట్ల ఇప్పటికే అసంతృప్త జ్వాలలు వెలువడుతున్న నేపథ్యంలో కూటమి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్. మాధురి, ఏపీలో రాజకీయాలు అయితే గనక ప్రచార హోరందుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒక పక్క అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే గనక ప్రచార సభలతో అయితే గనక ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ ఏదైతే 175 అసెంబ్లీలో వారికి కేటాయించినటువంటి కొన్ని స్థానాల్లో అయితే గనక అసంతృప్తి జ్వాలలు అయితే గనక ఎగిసిపడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు నివాసంలో ఇటు ఏదైతే బీజేపీ జాతీయ నేత అయినటువంటి అదేవిధంగా ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ తో పాటు ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు నివాసంలో అయితే గనక దీనికి సంబంధించినటువంటి చర్చ అనేది కూడా సుదీర్ఘంగా అయితే కనుక కొనసాగడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ భేటీలో ముఖ్యమైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే అసంతృప్తి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని బొజ్జగించే పనిలో అయితే కనుక అధినేతలు ఉండాలి అంటూ కూడా బీజేపీ అగ్రనేతలు అయితే కనుక సూచించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా అసంతృప్తులు అనేది కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీంతో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అనపర్తి కావచ్చు, అదేవిధంగా ఉండి నియోజకవర్గాల్లో కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ఏదైతే ఒక అనపర్తి బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి నల్లమల్లి రామకృష్ణారెడ్డి అక్కడ వ్యతిరేకంతో ఉండడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అభ్యర్థితోటి ఇటు టీడీపీ అధినేత బుజ్జగించకపోవడం, వీటన్నిటిపై అయితే కనుక ఇటు బీజేపీ అగ్రనేతలు అయితే కనుక చర్చించడం కూడా జరిగింది. దీంతో పాటు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం రామరాజును సైతం కూడా మార్చుతారు అన్న దానిపై అయితే కనుక వచ్చినటువంటి ఊహాగానాలు, అదేవిధంగా రఘురామ కృష్ణంరాజుకి ఇస్తారు. దీనిపై అయితే కనుక ఇంకా మార్పులు చేర్పులు చేయడం ఒక పక్క అయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్తో పాటు అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేర్పులు ఏంటి అన్న దానిపై వస్తున్నటువంటి వార్తలపై అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు అనేది కూడా ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తోటి చర్చించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి అభ్యర్థులను సైతం కూడా ఎక్కడైతే ప్రకటించారో అభ్యర్థులను కొనసాగించే విధంగా కూడా ఉండాలి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు, ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి అసంతృప్తి జాలాలు ఏంటి అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై అయితే కనుక ఎన్నికల వ్యూహాలు ఏ విధంగా ఉండాలి, ఏంటి అసంతృప్తి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిని బొజ్జగించి వారికి ఎటువంటి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి సముచిత స్థానం అనేది కూడా కల్పిస్తారు అన్న దానిపై హామీలు కావచ్చు, వీటన్నిటిపై పూర్తి స్థాయిలో వారితోటి చర్చించిన అనంతరం కూడా ముందుకెళ్లే విధంగా కూడా ఇటు నెలకొన్నటువంటి పరిస్థితులపై వీటన్నిటిపై అయితే కనుక అగ్రనేతలు అయితే కనుక ఇటు ఈ భేటీలో భాగంగా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు గంట సేపు సాగినటువంటి ఈ భేటీలో భాగంగా ఇటు బీజేపీ జాతీయ నేతలు పలు కీలక వ్యూహాలు అనేది కూడా
జరగడం కూడా జరిగింది. ఏదైతే ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఇటు టీడీపీ, జనసేన ఈ రెండు పార్టీల అభ్యర్థులకు కూడా కొలిక్కి రావాలి. ఎందుకంటే అసంతృప్తి జ్వాలలు రాష్ట్రంలో ఎగిసిపడుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించాలి ఎంతైనా అంటూ కూడా ఇటు బీజేపీ నేతలైతే కనుక సూచించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇంకా నామినేషన్ ప్రక్రియ అనేది కూడా గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే కనుక ఎటువంటి అసంతృప్తులు లేకుండా ముందుకెళ్లాలి అంటూ కూడా సూచనలు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది మాదిరి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారన్నారు. ఈ 100 రోజుల్లో ఉచిత బస్సు ఒక్కటే ప్రారంభం చేశాడని, పార్లమెంట్ ఎన్నికల తరువాత ఉచిత బస్సుకు కూడా మంగళం పాడుతారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కూడా మాటలే చెప్తే తెలంగాణ ఇంత అభివృద్ధి చెందేది కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు, కరెంటు కోతలు, మంచినీళ్ల సమస్యలు ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖాళీ కుండలు ఉన్నాయంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటడుగు. మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తాన్నావు. ఇచ్చినాకనే ఓటడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. మాటలు చెప్పుడేముంది, మస్తుగా చెప్పొచ్చు. 10 ఏళ్లలో మనం కూడా మాటలే చెప్తే ఇవాళ తెలంగాణ ఇంత ముందుకు రాకపోతుండే. చూడండి, ఇవాళ కాంగ్రెస్ రాగానే ఏమేం కనబడుతున్నది ప్రజలకు. కరెంటు కోతలు చాలైనాయా? మంచిళ్ళ తిప్పలు చాలైందా? మళ్ళా అయింది మంచిలు. కనీసం మనం కట్టిన మిషన్ భగీరథ కూడా చక్కగా మెయింటైన్ చేయట్లేదు వీళ్ళకు. గంత దుర్మార్గం. ప్రజలు ఇప్పటికే బాధపడుతున్నారు ఊళ్ళల్లా. అరే ఎంత పని చేస్తుండ్రా నాయన, తినే పల్లెంలా తినే అన్నంలా మన్ను పోసుకున్నట్టు అయింది వీళ్ళని గెలిపించి అని బాధలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాడు. యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతాను. నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసింది. ఇక వాళ్ళు మాటలు ఇంటనైతే గమ్మత్ అనిపిస్తుంది. మాకే ఓటేయాలంటారు. ఎందుకు రానాయన అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనేం పంచాయతీ లేదు. రాముడు బీజేపీడేం కాదు, రాముడు అందరివాడు. రాముడు అందరి దేవుడు, అందరివాడు. మనకు రామునితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రామునికి బరాబర్ మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటారా? ఎందుకు వేయాలి బీజేపీకి ఓటు? మన 5 మండలాలు గుంజుకున్నందుక, మన భద్రాద్రి రాముణ్ణి పట్టించుకోనందుక, మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక. 10 ఏళ్లలో ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక మాట చెప్పండి. ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ త్వరలో అంతమైపోతుందని, బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ కూడా రాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. జనగాం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ కుటుంబ లక్షల కోట్ల రూపాయలు దోచుకుందని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి ప్రగతి భవన్లో ఊడిగం చేసి టికెట్ తెచ్చుకున్నారన్నారు. ఎన్నికల్లో డబ్బులు పెట్టి మోసం చేసి గెలిచాడన్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 30 ఏళ్లు కష్టపడితే టికెట్ వచ్చిందన్నారు. అల్లా గిల్లా నైజంతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, సోదరులారా, కార్యకర్తలారా, మీరు 10 ఏళ్ళు కేసీఆర్ ఉద్యమం చేస్తుందని చెప్పి ఆయన వెంట నడిచిండు. ప్రాజెక్టుల పేరు మీద, ధనవి పేరు మీద లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. ఈ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ పట్టం కట్టిండ్రు. రాబోయే రోజుల్లో తెలంగాణని కాపాడేది, తెలంగాణ ప్రజలకు, పేదలకు అండగా ఉండే పార్టీ అది కేవలం కాంగ్రెస్ పార్టీ. పల్లా గిల్లా నైజంతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, సోదరులారా, గుంటూరు వైసీపీకి షాక్ తగిలింది. జిల్లా పరిషత్ చైర్మన్ హేని క్రిస్టినాతో పాటు ఆమె భర్త కత్తెర సురేష్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ముఖ్యమంత్రి యాత్ర సాగుతున్న సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా క్రిస్టినా, సురేష్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు వైసీపీకి షాక్ తగిలింది. జిల్లా పరిషత్ చైర్మన్ హేని క్రిస్టినాతో పాటు ఆమె భర్త కత్తెర సురేష్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ముఖ్యమంత్రి యాత్ర కొనసాగుతున్న సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా క్రిస్టినా, సురేష్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ వీరాస్వామి ఫోన్లో అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. మాదిరి మరికొద్దిసేపట్లో సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర సభ మరికొద్దిసేపట్లో గుంటూరు పట్టణంలో చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మాత్రం వైసీపీకి ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాలి. గుంటూరుకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ హేని క్రిస్టినా, సీనియర్ నాయకుడిగా ఉన్న మొన్నటి వరకు తాడికొండ ఇన్ఛార్జ్ గా ఉన్న కత్తెర సురేష్ ఇద్దరు కలిసి మరికొద్ది సేపట్లో మాత్రం టీడీపీ పార్టీలోకి చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో వేమూరు నియోజకవర్గంలో పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అసంతృప్తి చెందున్నారు. పార్టీలో మాకు క్రియాశీలకంగా ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదు, పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశాము, కానీ జిల్లా పరిషత్ కూడా నిధులు కూడా కేటాయించడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైందని చెప్పుకోవాలి అని చెప్తున్నారు. అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా లేఖను మాత్రం పార్టీ అధిష్టానానికి పంపించిన నేపథ్యంలో ఇది గత కొంతకాలంగా కూడా పార్టీలో అసంతృప్తి రగుతోంది. ఈ మధ్య కాలంలోనే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వెళ్లారు. అదే పార్టీలో మాత్రం హేని కృష్ణ దంపతులు కూడా పార్టీలోకి వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా భారీగా మాత్రం చేరికలు ఉన్నాయని చెప్పుకోవాలి. మరికొద్ది రోజుల్లో మాత్రం మాజీ ఎమ్మెల్యేకి పనిచేసిన రావి వెంకటరమణ కూడా పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వరుస క్రమాలలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో గుంటూరుకి సీఎం జగన్మోహన్ వస్తున్న సందర్భంలో మాత్రం పార్టీకి ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాలి. వాళ్ళ అనుచరులు
అత్యధిక గణనంతో మాత్రం మరికొద్ది సేపట్లో మాత్రం వేమూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో సంకేతాలు ఇప్పటివరకు మాత్రం ఎవరికి అనుమానం రాకుండా మాత్రం ఈ రోజు మాత్రం పార్టీ తీర్థ పుచ్చుకుంటున్నారని ఒక్కసారి అందరికీ షాక్ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరుస క్రమంలో కూడా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో అదేవిధంగా అధిక ప్రాధాన్యం ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గూటికి చేరుతున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా కానీ పార్టీకి మాత్రం వైసీపీకి ఒకదాని నుంచి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి అని చెప్పుకోవాలి. మరి అధిష్టానం ఇప్పటివరకు నిర్ణయం కూడా తీసుకోలేదు పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొంతమంది అసంతృప్తులు ఉంటే వాళ్ళందరినీ కూడా బుజ్జగించి పార్టీలోకి స్థానం ఇస్తానని చెప్పిన పరిస్థితి కూడా నెలకొనదు. ఈ నేపథ్యంలో ముందుకు అడుగులు వేస్తున్నారు. గత కొంతకాలం కూడా ఆధిపత్యం ఇక్కడ చేయలేము, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం పెత్తనం చెలాయించలేక ఇక్కడ నుంచి కోట్లాది రూపాయలు కూడా ఖర్చు చేస్తామని చెప్పేసి కత్తిరి దంపతులు చెప్పిన పరిస్థితి నెలకొంది. కత్తిరి దంపతులు మాత్రం గత కొంతకాలంగా అసంతృప్తి నెలకొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కూడా గతంలో మాకు నియోజకవర్గం ఇచ్చారు, వెంటనే తీసేశారు. తర్వాత మాత్రం వెంటనే సముచిత స్థానం కూడా కల్పించట్లేదు. కొన్ని సామాజిక వర్గాలకి కొంతమందికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి ఆవేదన వెలిపించి ఈ నేపథ్యంలో పార్టీ రాజీనామా చేస్తూ ఆ లేఖను మాత్రం వైసీపీ అధిష్టానానికి పంపారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ పలు అక్రమాలకు పాల్పడుతుంది. ఈసారి కూడా అధికారంలోకి రావడానికి అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. అందులో భాగంగా మచిలీపట్నం పాస్టర్లకు వైసీపీ ఎన్నికల తాయిలాలు మొదలుపెట్టాయి. మచిలీపట్నంలో పాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన పాస్టర్లకు ఖరీదైన వస్త్రాలతో పాటు కొంత నగదు చేతిలో పెడుతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి ఓటు వేయాలని కోరుతూ పాస్టర్లకు కూపన్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. కూపన్లు చూపించిన వారికి నూతన వస్త్రాలు, నగదు పంపిణీ చేస్తున్నారు.